తెలంగాణ ప్రజలు 2023 డిసెంబర్ మొదటి వారంలో ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఏ డ్యాములు అయితే అద్భుతంగా కట్టామని చెప్పిన వాటి మీద కేంద్ర ప్రభుత్వ సంస్థలతో వాటిని పూర్తిగా విచారణ చేయించి ప్రాథమిక రిపోర్టు ఇన్-డెప్త్ రిపోర్టు సబ్మిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన గుట్టంతా రట్టైన సంగతి కూడా రాష్ట్ర ప్రజలకి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులు కూడా ప్రత్యక్షంగా తెలుసు. తదుపరి పదే కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు కానివ్వండి, ప్రతి కేంద్ర మంత్రి గారిని కానివ్వండి, ఆనాడు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు కాళేశ్వరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏటీఎంగా ఉంది, మేము తప్పకుండా దీని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ చేపిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం గనక కోరితే ఏసీబీ ఏదైతే సిబిఐ ఎంక్వైరీ కూడా పెడతామన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన నివేదికల ప్రకారం ఒక నిబద్ధత కలిగిన సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఘోష్ గారిని దీనికి ఒక కమిటీకి వేయటం జరిగింది. వారిచ్చిన రిపోర్టు కూడా మీ అందరికీ గతంలో మేము చూపించాం. అసెంబ్లీ సాక్షిగా ఆ రిపోర్టును పెట్టాం. అసెంబ్లీలో డిబేట్ పెట్టాం. ఆ డిబేట్ లో ప్రధాన ప్రతిపక్షం అద్భుతమైన కట్టిందని చెప్పిన వారు కూడా ఆ డిబేట్ నుంచి ఎట్లా ఎస్కేప్ కావాలనో దారులు ఎత్తుక్కొని ఎస్కేప్ అయిన సందర్భం మీరు చూశారు. తదుపరి దీన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన సంగతి కూడా మీకు తెలుసు. సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసినది ఎన్ని నెలలు అయిందో మీకు తెలుసు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ సిబిఐ నుంచి ఈ రోజుకి వారిద్దరి ఫెవికాల్ బంధం ఏంటో స్పష్టంగా చెప్పగానే చెప్తున్నారు. దాని మీద ఏ రకమైన ఎంక్వైరీలు కానీ ఇతరత్ర రాకపోవడం దురదృష్టకరం. అయినా కూడా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఈ గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఈ కాళేశ్వరంతో పాటు ఏదైతే తుమ్మిడిహట్టు దగ్గర ఆనాడు ఖర్చు పెట్టిన సుమారు 11,000 పైగా కోట్లు ఖర్చు పెట్టిన ఆ ప్రాజెక్టుతో పాటు దిగువన కట్టిన సీతారామ ప్రాజెక్టు విషయం కూడా ఎక్కడ కమిషన్లు ఎక్కువ వస్తాయో, ఎక్కడ మోటార్లు పంపులు కొంటే మనకి వాళ్ళకి ఎక్కువ కమిషన్లు వస్తాయో అటువంటి వర్కులే టేకప్ చేశారు తప్ప ప్రతి నియోజకవర్గానికి 1,00,000-1,50,000 ఎకరాలకు ఆయకట్టు ఇస్తామని చెప్పి ఈ ఆయకట్టు ఇస్తామన్న దగ్గర ఎక్కడా కూడా ఒక పిల్ల కాలువ కూడా ఆనాటి ప్రభుత్వం తవ్వని కారణంగా కాళేశ్వరానికి సంబంధించిన ఈ ఆయకట్టు కానివ్వండి, సీతారామకు సంబంధించిన ఆయకట్టు కానివ్వండి, ఎక్కడ ఆయకట్టు రాలేదనేది నగ్న సత్యం. ఇవన్నీ పదే మా ఇరిగేషన్ శాఖ మంత్రి వర్యులు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక పర్యాయాలు అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాము రండి అంటే కుంటి షాకు చెప్పుకొని అభద్రతా భావనతో ఆనాడు 8వ అద్భుతం అని చెప్పిన మహానుభావుడు కానివ్వండి, వారు బావమరుదులు కానివ్వండి, ఈనాడు చర్చలో పూర్తిగా పాల్గొనటానికి వారు చెప్పాలనుకున్నది చెప్తారు. ఏదో ఏలు వంక వచ్చింది, కాలు వంకర ఉందని అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేసి వెళ్ళిపోతుంటారు. చర్చించాలనే దాని సందర్భం వచ్చినప్పుడు వారి అసలు నాయకుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి అని అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి గారు గాని అసెంబ్లీలో నాయకులందరూ కూడా పదే మీకున్న అపారమైన అనుభవం ఏదైతే ఉందో, మీకున్న అపారమైన పరిజ్ఞానం ఏదైతే ఉందో పదే నా జ్ఞానాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేశానని చెప్పిన మహానుభావుడు అసెంబ్లీకి రాడు. వారు తయారు చేసిన ఇద్దరు బావమరుదులు కూడా హక్ చేసిన ఆంబోటెడ్లలాగా అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట రంకెలేయటం తప్ప
ఒంటి నిండా విషమ నింపుకొని కక్కటం తప్ప నిజాలని నిర్భయంగా ఒప్పుకోవటం కానీ, చేసిన తప్పుని తప్పు అయిందని కాదు, తప్పు కాకపోతే ఇది మాది రైట్ అని కానీ ఏ రోజు చెప్పటానికి వారికి సాహసం లేకనే అసెంబ్లీకి రాకపోవటం, వచ్చిన అసెంబ్లీ అయిందాక అసెంబ్లీలో ఉండకపోవటం కారణం అదే. ఈనాడు దిగువ రాష్ట్రానికి సంబంధించిన నీటి వినియోగానికి సంబంధించిన అంశాలు కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఇటు గోదావరి కృష్ణాకి సంబంధించిన నీటి వాటాల విషయంలో కానీ అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కానీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ ఒక్క చుక్కను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన దాన్ని వదులుకునేదే లేదు, ఎంతటి దానికైనా మేము సిద్ధమని అనేక సార్లు చెప్పినా అదే వంకర కూతలతో, అదే కారు కూతలతో, అదే విషపూరితమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఆ పింక్ కలర్ కి సంబంధించిన ఈ ట్యూబులు ఆ ట్యూబులు ఆ మీడియా ద్వారా వక్ర మార్గానికి డైవర్ట్ చేయడానికి తాపత్రయపడుతున్నారే తప్ప వారు చేసిన తప్పులు, వారు తెలంగాణ సొత్తు 1,00,000 కోట్ల పైగా ఏదైతే నీటి పారుదలలో కొల్లగొట్టిన సొమ్ము ఎక్కడ బయటకు వస్తుందో అని వక్ర మార్గానికి పంపించడానికి తాపత్రయపడుతున్న తీరు తెలంగాణ ప్రజలు గ్రహించారు కాబట్టి గడిచిన ప్రతి ఎన్నికల్లో వారికి ఆ ఫలితాలు ఇచ్చారు. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగితే మనం చూస్తుంటాం, శవాల మీద చిల్లరేరుకునే ఆలోచనతో కేవలం విషము చిమ్మాలనే దురుద్దేశంతో తప్ప ఒక మంచి ఆలోచన, ఒక మంచి పద్ధతి ప్రభుత్వానికి సూచించాలని కానీ సలహా ఇవ్వాలని కానీ వారి మనసుకి కానీ వారి ఆలోచనకి కానీ రాకపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం, ఈ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ నీటిపారుదలకు సంబంధించిన అంశాల్లో పంపులు మోటార్లు కొని ఎక్కడైతే మేజర్ కమిషన్లు వస్తాయో మేజర్ కమిషన్లకు సంబంధించిన వర్కులు చేసి వదిలేసిపోతే ఈ ప్రభుత్వం బేషజాలకు పోకుండా ఆ ప్రభుత్వం కట్టిందని ఏ ప్రాజెక్టుని క్యాన్సిల్ చేయకుండా వారు కట్టిన ప్రాజెక్టులు కూలిపోతే వారు కట్టిన ప్రాజెక్టులన్నీ చెల్లాచెదరం అయిపోతుంటే ఆ ప్రాజెక్టులన్నింటినీ చక్కదిద్ది దానికి కావలసిన అంశాలను కూడా ఈ ప్రభుత్వం ఈనాడు రైట్ ట్రాక్ లో పెట్టే అంశాన్ని కూడా చిత్తశుద్ధితో పరిశీలిస్తూ 8,19,000